మీ అబ్బాయి మంచోడేనా? మంచోడేమా, కాకపోతే తాగుతున్నాడు, అదైతే నేను చెప్తాను. చాలా మంచోడమ్మా, లేకపోతే ఎవరమ్మా, ఆ పిల్లలు కూడా తెలుగు పేర్లే పెట్టించుకున్నారు, అన్నీ ఆమె ప్రకారంగానే నడిచినాయి. ఆ తర్వాత ఏమైందంటే మేడం, లలితారెడ్డి గారు సడన్గా కేసు వాపస్ చేశారు మాకు. ఏంటి మేడం అంటే, లేదమ్మా మీరు నా దగ్గరికి వచ్చారని వాళ్ళకి ఇదయింది, నా గురువు ఎవరైతే ఉన్నారో, ఎవరో పాపిరెడ్డి అంటండి, అక్కడికి వెళ్ళారు వాళ్ళు, ఆయన నా గురువు, నేను ఆయనతోటి నేను పోటీ చేయలేను అని చెప్పారు. కాకపోతే పిల్లల్ని ఇమీడియట్లీగా మా అబ్బాయి చూపించాడు, అప్పటికి ప్రూఫ్లు అయిపోయినాయి, ఈ అమ్మాయి ఎవరితోటి తిరుగుతుంది, ఆ ఫోటోలు దొరికినాయి, అన్నీ దొరికినాయి మేడం. అయితే చూపిస్తే ఇమీడియట్గా పిల్లల్ని తీసుకురమ్మని ఇక్కడికి అని చెప్పి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు తీసుకొచ్చి మాకు అప్పచెప్పేశారు పిల్లల్ని. అప్పచెప్పారు, నేను స్కూల్కి తీసుకెళ్తున్నాను, స్కూల్ నుంచి వస్తున్నారు, మంచిగా ఉంటున్నారు, వారంకి ఒకసారి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తున్నారు. అట్లా ఒక 3-4 నెలలు జరిగింది మేడం. వాళ్ళ అమ్మగారికి చెప్పారమ్మా, రత్న గారు ఉన్నారు కదా, మీ కూతురు ఇలాంటి పరిస్థితుల్లో మా అబ్బాయి చెప్పాము మేడం, చెప్పాము సార్, చెప్పాము, చూపించాం ఫొటోస్ కూడా. అతన్ని పట్టుకున్నాడు, వాళ్ళ ఇంటికాడే పట్టుకున్నాడు మా బాబాయ్. వాళ్ళ అమ్మగారు అమ్మాయిని మందలించారా నీ కోడల్ని? ఏం మందలించలేదండి ఆవిడ. ఈ రోజుల్లో ఇవన్నీ సహజము, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం సహజము, ఇవన్నీ పట్టించుకుంటే కాపురాలు చేయలేరు ఇలాగ అన్నది. మనకు తెలియక అడుగుతామా, మెసేజ్లు గట్రా ఏవైతే ఉన్నాయో అవి స్నేహపూరితంగా ఉన్నాయో లేదంటే ఏదో రిలేషన్షిప్ లా ఉన్నాయో? లేదు, అన్ని రిలేషన్. అతన్ని పట్టుకున్నారు, పోలీసులకి తీసుకెళ్లారు, ఇద్దరిని కూడా తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ కి. అతను అన్నాడు, మేడం నాకైతే పెళ్లి కాలేదు, ఆ అమ్మాయికి పెళ్ళయిందన్న సంగతి మాకు చెప్పలేదు, నేను ఈ అమ్మాయిని ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే మా అమ్మ నాన్న ఊరేసుకుని చనిపోతారు, నేను ఈ రోజు నుంచే ఆ అమ్మాయి దగ్గర పోనని లెటర్ రాసి. ఈవిడ ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలు ఉన్నారా అన్న విషయం అబ్బాయికి చెప్పలేదు. ఆ తర్వాత అతను ఆ పోలీస్ స్టేషన్ లో రాసి ఇచ్చేసాడు, ఏమని, ఈ అమ్మాయి జోలికి నేను వెళ్ళను అంటే. సరే మేము అప్పుడు అన్నాం, కాపురానికి రామ్మా, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు 4గురికే తెలిసింది, ఇంకా 40 మందికి తెలిసిందాకా వద్దు, పంపించేసేయని ఆవిడకి చెప్పాం వాళ్ళ అమ్మగారికి. మేము ఏది ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికి లవ్ చేశారని తెలిసిన తర్వాత పిల్లల కోసం మీ అబ్బాయి సర్దుకున్నాడు. నేను చెప్పాను, అతను సరే అన్నాడు. సరే అన్న తర్వాత వాళ్ళ అమ్మ అన్నది, నువ్వు కాపురానికి వెళ్తావా అని అడిగిందంట. అడిగితే ఈ లోపల మా మేడం వాళ్ళు కొంచెం IPS ఆఫీసర్ తోటి మాట్లాడారు మేడం. మాట్లాడితే వాళ్ళు పిలిచి, చూడు పాప, 2 పిల్లలు ఉన్నారు అమ్మాయిలు, నీకు కాపురానికి వెళ్ళు నువ్వు అని చెప్తే, నేను వెళ్తాను సార్ అని చెప్పింది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ, వద్దు, వాళ్ళకి నీ రహస్యం అంతా తెలిసిపోయింది, రోజు నేను ఇదే మాటతోటి హింసిస్తుంటారు, నువ్వు భరించుకుంటావా ఇవన్నీ, వద్దు అని వాళ్ళ అమ్మ చెప్పేసిందంట. చెప్పింది, ఇంకా అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత మేము లలిత మేడం అయితే పిల్లల్ని పంపించేసిన తర్వాత అది వినాయక చవితి వచ్చింది. వినాయక చవితికి పిల్లల్ని కాదమ్మా, 5 సంవత్సరాల స్టోరీ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏమైంది, ఇక్కడి వరకు ఎందుకు వచ్చారని చెప్పకూడదా? చెప్తాను మేడం, అది కూడా చెప్తాను. తీసుకెళ్లారు పిల్లల్ని, మళ్ళీ ప్రతి ఇన్సిడెంట్ అనేది ఇప్పుడు ప్రతి లైఫ్ లో అందరిలో రోజుకు ఒక ఇన్సిడెంట్ అనేది జరుగుతూ ఉంటది. ఇప్పుడు అన్ని ఇక్కడ వినలేం కదా, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటనేది చెప్తే దాన్ని బట్టి ఏమని చెప్తారు మేడం సార్. తర్వాత ఏమైంది మేడం, ఆ పిల్లల్ని వాళ్ళు ఉంచేసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఉన్నారా వాళ్ళ దగ్గర ఉన్నారు? ఓకే. పిల్లల్ని తర్వాత వారంకి ఒకసారి నా దగ్గర పంపిస్తున్నారు, బాగున్నది మేడం, వస్తున్నారు పిల్లలు, వెళ్తున్నారు, మేము హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఏమైందంటే మేడం, ఆ అమ్మాయికి విడాకులు అయిపోయినాయి, వచ్చినాయి, నోటీస్ వచ్చింది, అది విడాకులు అయిపోయినాయి. పిల్లల్ని మాత్రం ఆవిడేసింది, డైవర్స్ ఆమె మీ అబ్బాయి వెళ్ళాల ఫైటింగ్ కి, ఎక్స్పైరీ ఆర్డర్స్ వచ్చినాయి, మాకు సెల్ ఫోన్ లో వచ్చింది డివోర్స్ అయిపోయినాయి అని. అయితే తర్వాత మళ్ళీ పిల్లల్ని అయితే పంపిస్తుంది మేడం, పిల్లల్ని పంపిస్తుంది. మేము సరే చేసుకున్నదని మా వాడు కూడా ఏమనలే, కొంచెం ఆయన ఎక్కువ తాగడం స్టార్ట్ చేశాడు. ఇంకా పెళ్లి చేస్తాం రా అంటే, నాకు వద్దు పెళ్లి, పిల్లలు ఉన్నారు నాకు ఆడపిల్లలు, ఆమె పోతే పోయింది, నా పిల్లల్ని ఎవరు చూస్తారని ఇప్పటి వరకు చేసుకోలేదు ఆయన. ఎప్పుడైంది డైవర్స్, ఎంతకాలం అయింది? 2 years 3 years? 3 సంవత్సరాలు అయిపోయింది మేడం. అయితే పిల్లలు వస్తున్నారు పోతున్నారు, హ్యాపీగా ఉన్నాం మేడం. సడన్ గా ఆ అమ్మాయి వేరే అతనితోటి రిలేషన్ పెట్టుకుంది, మళ్ళీ వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే. ఆ అమ్మాయి వేరే అతనితోటి, మరి ఆ అబ్బాయి వద్దన్నాడో ఈ అమ్మాయి ఏమన్నారో, పిల్లల్ని పంపించడం బంద్ చేసేసారు. బంద్ చేసేసి ఏదో కోర్టు కేసు వేసారు మేడం. మళ్ళీ కోర్టు కేసు వేస్తే ఆ కోర్టులో ఏమని చెప్పారంటే, పిల్లల్ని వారంకి ఒకసారి, సెకండ్ సాటర్డే ఒక రోజు చూసేటట్టు పిల్లల్ని, మేము ఆయనకు మెయింటెనెన్స్ ఇవ్వద్దు, ఏమీ ఇవ్వద్దు అన్నారు మేడం. పిల్లలకి ఇవ్వద్దు, తల్లికి కూడా ఇవ్వద్దు అన్నారు. ఎందుకంటే ఆమె గోవా ఫోటోలు, వాటితోటి తిరిగి వీటితోటి తిరిగి అన్ని ఫోటోలు మాకు వచ్చినాయి మేడం.
అవన్నీ చూపించాం ఓ, మేము. వాళ్ళు ఏం కేసు వేశారు? మెయింటెనెన్స్ చేశారు. అదేంటంటే ఏదో 490 ఏదో అంటారు కదా మేడం. 498 వేశారు, ఇవన్నీ వేశారా? ఇంకా ఎలా అంటే సఖీ సెంటర్కి వెళ్ళారు, అన్నిట్లో ఓడిపోతూ వచ్చారు, ఓకే. అన్నిట్లో ఓడిపోయారు. ఉమెన్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు, అన్ని నో మెయింటెనెన్స్. నో మెయింటెనెన్స్. పిల్లలు కూడా ఏమి ఇవ్వద్దని కోర్టులో మాకు పేపర్ ఇచ్చారు మేడం. పిల్లలు కూడా ఇవ్వద్దని ఉంటుందా మేడం? ఏమో మరి వీళ్ళు ఏమైనా విత్డ్రా చేసుకొని ఉంటారు. పిల్లలు కూడా వాళ్ళు అడిగారు మేడం, 10,000 కావాలన్నారు మంత్లీ. కోర్టు ఇవ్వలేదా? కోర్టు ఇవ్వలేదు మేడం. పేపర్స్ తెచ్చారా? నేను తేలేదు మేడం. బాబు రేపు వస్తాడు కదా, కావాలంటే రేపు పంపిస్తాను. ఏమి ఇవ్వద్దు అని చెప్పేశారు. ఓటి సెకండ్ సాటర్డే మీరు పిల్లల్ని బయటికి కూడా తీసుకెళ్ళొద్దు, వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి చూసుకొని 1 గంట 2 గంటలు ఉండి వెళ్ళిపోవాలన్నారు. సరే, అక్కడ వరకు బాను. మొన్న రీసెంట్ గా ఆ అబ్బాయిని చనిపోయారు. కోడలును ఆమె రెండో అతన్ని ఎవరినో చేసుకుంది కదా, పెళ్లి చేసుకుందా? చేసుకుందా. ఇద్దరు చనిపోయారా? ఇద్దరు. మొన్న లంగ రోజుల పెద్ద యాక్సిడెంట్ అయింది చూడండి మేడం, బ్రిడ్జ్ మీద. బ్రిడ్జ్ మీద November 30 అది బదులు అది ఇది అని అన్నారు కదా, వాళ్ళే. అయ్యో. వాళ్ళు చనిపోయారు అనమాట, ఇద్దరు స్పాట్ డెడ్ అనమాట. అయితే మేము వెళ్ళాము ఇంటికి. 5 సంవత్సరాల నుంచి వెళ్ళలేదు మేడం. వెళ్ళాము, వాళ్ళ అమ్మను ఓదార్చాము, అది చేసాము. మా బాబేమో ఆ బాడీల దగ్గర ఉన్నాడు, ఉస్మానీకి మార్చిరికి వెళ్ళాడు, అన్ని చూశాడు, తీసుకొచ్చాడు. తర్వాత ఏమో ఆ అమ్మాయి శవము వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్లారు. అబ్బాయిని అమ్మాయిని అక్కడ తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ మా అబ్బాయి వెళ్ళాడు, నేను వెళ్ళాను, మా ఫ్యామిలీ అంతా వెళ్ళింది మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి ఉన్న రోజులు మాతో బాగానే ఉంది, దాని గురించి అని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా అబ్బాయి పాడి మోసాడు ఆమెకి, అంతా చేశాడు మేడం. వాడైతే ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు, పెళ్లి కూడా చేసుకోలేదు, పిల్లలు అనుకుంటానే ఉన్నాడు మేడం ఇప్పటి వరకు కూడా. ఆ అమ్మాయి మూతి ఈగలు వాళ్తుంటే తుడుస్తున్నాడు మేడం అక్కడ కూర్చొని, అన్ని చేశాడు. పిల్లలు ఎలా ఉన్నారమ్మా? పిల్లలు ఎందుకో మారిపోయారు సార్, మా మాట వింటలేదు అసలు, మమ్మల్ని చూడడానికి కూడా ఇష్టపడలేదు. తల్లి చనిపోయిన తర్వాత అంతకు ముందు నుంచే ఈ అబ్బాయి చేసేస్తారు కదా సర్వీస్ స్టేషన్ రైట్స్ కి. ఆ పిల్లలు అంతకు ముందు రహస్యంగా ఫోన్లు చేసేవారు, తీసుకెళ్ళి డాడీ మేము తొందరగా వస్తాము అనేవారు. సడన్ గా 18 నెలల నుంచి పిల్లలు ఫోన్ గానీ. అది నేను అడగట్లేదమ్మా, తల్లి చనిపోయిన తర్వాత పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలు మర్చిపోయారు సార్ తల్లిని, అంటే తల్లి పెద్ద పట్టించుకోలేదు పిల్లల్ని. తండ్రితో వస్తాం అంటున్నారా? పోనీ మీతో వచ్చేసారా పిల్లలు? రాలేదు, తండ్రితో కూడా అసలు తండ్రిని కూడా పట్టించుకోలేదు. పెద్ద అమ్మాయిది 13 సంవత్సరాలు వచ్చినాయి మేడం, చిన్న అమ్మాయిది 10వ సంవత్సరం. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నారు. అమ్మమ్మ దగ్గరే ఉన్నారు మేడం. అయితే ఇప్పుడు ఎందుకు నేను వచ్చానంటే మీ దగ్గరికి, సరే అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు కనీసం వాడు పిల్లలతో అన్నా చూసుకుని కొంచెం హ్యాపీగా ఉంటాడు. వాడికి ఏంటంటే ప్యాంక్రాటా ఏంటో లెవెల్లో తాగితే ప్యాంక్రేటైటిస్ వచ్చిందా? తాగుతున్నాడు సార్, చెప్తుంటే ఇంటలేదు. ఏమని అంటే నా భార్య వదిలేసింది, నా తోటి వాళ్ళందరూ ఫంక్షన్లకి భార్య పిల్లలతో వస్తున్నారు, నాకెవ్వరు లేరు, నేను ఇంటికి వచ్చి ఏం చేయను. లివర్ ప్యాంక్రియాస్ కదా మేడం, ఆ ప్రాబ్లం వచ్చింది వాడికి. మరి లివర్ ఎలా ఉందమ్మా? మరి అది కూడా డ్యామేజ్ అయ్యి ఉంటదిగా? ఏదో అయ్యింది సార్, మాటికి కడుపులో నొప్పి వస్తుంది వాడికి. పిల్లలు కావాలి కాదు, ఫస్ట్ తాగుడుకు నుంచి బయటకు తీసుకొచ్చి ఆయన అదొక డిప్రెషన్ లో వెళ్ళిపోయాడు సార్. సరే, అప్పుడు మీరు ఏం చేయాలి? ఒకటి సైక్రాటిస్ట్ దగ్గరికన్నా వెళ్ళాలి మీ అబ్బాయిని తీసుకొని. అందుకే ఈ సార్ది నేను రోజు చూస్తున్నాను మేడం. ఈ విషయంలో కౌన్సిలింగ్ ఇవ్వం కదమ్మా, ఆయన హాస్పిటల్ కి వెళ్తే హాస్పిటల్కి వెళ్తాను, లేదో ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి విజిటేషన్ రైట్స్ కావాలంటే. ఓహో, ఇద్దరం ఇక్కడ దొరుకుతామని వచ్చారా? వాడు రాడు, అదే వచ్చింది కదా. ఇప్పుడు ఇవాళ వచ్చాడా మీ అబ్బాయి? ఇక్కడికి వచ్చాడా? లేదు, మీ ఆఫీస్ పని మీద చెన్నై వెళ్ళాడు మేడం, రేపు పొద్దున్న వచ్చేస్తాడు. పని చేసుకుంటున్నాడు, చేస్తాడు. 30,000 వస్తుంది మేడం. ఏం చేస్తాడమ్మా పని? ఇది ఆర్కాడియో అద్దాలు ఉంటాయి కదా మేడం, అది సేల్ చేస్తాడు. మళ్ళీ చెక్లన్నీ సాయంత్రం పూట తీసుకుంటాడు. చేయగలుగుతున్నాడు ఈ పని అంతా? పని బాగా చేస్తాడు సార్. డ్రింక్ చేసినా కూడా? డ్రింక్ రాత్రి పూటే. ప్యాంక్రియాస్ పాడైన తర్వాత ఇంక డ్రింక్ ఆపకపోతే ఎలా అమ్మా? ఆపుతాడు సార్, 4 రోజులు ఆపుతాడు అంతే, మళ్ళీ స్టార్ట్. ఇప్పుడు అంతా 40?
40 కాదు సార్, 37. 37. పెళ్ళి అయితే చేసుకోని అంటున్నాడు. చేసుకోలేదు సార్, మేము చూపిస్తున్నాం అమ్మాయిల్ని, వద్దంటున్నాడు. ఎందుకంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇంకోటేమో నా పిల్లలు ఆగమవుతారు, ఆమెమో పెళ్లి చేసేసుకుంది అని అప్పుడు అనేవాడు. ఇప్పుడైతే ఆమె భూమి మీదే అంటే లేదనుకోండి. ఇప్పుడు ఏమన్నా బాధపడుతున్నాడమ్మా? అంటే నేను బాధ సార్ అలా ఆయన. కాదు, వినండి పిల్లల ఒక్క నిమిషం. నేను అడిగే ప్రశ్నకి సమాధానం. అరే నేను అనవసరంగా నా భార్యని ఏదో అన్నాను, నా భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే వాడిని చేసుకుని చనిపోయింది కదా, నేను అనకుండా ఉండుంటే కనుక నా భార్య నాతో ఉండేది అని ఏమన్నా బెంగ ఉందా? లేదు, అట్లా ఏం అనుకోవట్లేదు సార్, అలా ఏం అనుకోలేదు. నేను ఇంత మంచిగా చూసిన తర్వాత ఆమెను మేము చదివించాం కూడా సార్. నేను ఇంకోటి తీసుకెళ్ళి నాంపల్లి కాలేజీలో నేను రోజు పొద్దున్న తీసుకెళ్ళి సో ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఎందుకు వచ్చాను, మీ అబ్బాయి తాగుడు మాన్పించాలి, పిల్లలు ఏమన్నా అతనికి హ్యాండ్ ఓవర్ చేయించాలి, ఇంతేనా? పిల్లలు హ్యాండ్ ఓవర్ లేకపోయినా సార్ మేడం అప్పుడప్పుడు పిల్లల్ని తండ్రి దగ్గరికి పంపించి కొంచెం హ్యాపీగా వాడు ఏమన్నా షాపింగ్ అది ఇది తీసుకొస్తే బాగుంటుందని నా కోరిక. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకు తెలియదు మేడం, పంపించడానికి సిద్ధంగా లేదు వాళ్ళ అమ్మమ్మ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.